Hello everyone, welcome back to our daily current affairs session. So, guys, everyday మన కరెంట్ అఫైర్స్ రోహిత్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా లైవ్స్లో వచ్చాయి. సో ఈరోజు కాస్త థ్రోట్ పెయిన్ వల్ల మీకు లైవ్ కాకుండా రికార్డ్ సెషన్ ఇస్తున్నా. సో ఏం మాత్రం కూడా తగ్గదు ఇక్కడ కూడా. సో గాయస్, మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా? సో డూ లైక్. ఇంకా మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్గా ఇటు తెలుగు అటు ఇంగ్లీష్లో ఇవ్వబడుతున్నాయి. అండ్ మన మ్యాగజైన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సో గాయస్, మన టెలిగ్రామ్ రోహిత్ అకాడమీలో ఆ మ్యాగజైన్స్ ఉంటాయి. సో వెళ్ళి వాటిని అక్వైర్ చేసుకోండి. ఓకేనా గాయస్? లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ సెషన్ చూడండి, ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్. సో ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొస్తున్నారంటే నీతి ఆయోగ్. ఎందుకు? సో ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, ఐఓటీ, మిషన్ లెర్నింగ్ ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో భాగంగా ఏ ఏ ఏరియాలో అయితే ఇలాంటి టెక్నాలజికల్ ఇష్యూస్ చాలా లోగా ఉంటాయో ఆ సిటీస్ని మనం చూస్ చేసుకొని అక్కడ మనం ఇలాంటి టెక్నాలజీస్ని ఇన్బిల్డ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇది కాంటెక్స్ట్. సో ఇక్కడ చూసుకుంటే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో 50 అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో సో మన సరిహద్దులో సాంకేతిక పరిష్కారాలను అమలు చేసే విధంగా మనం దీన్ని తీసుకొస్తున్నాం. ఎందుకు? మనందరికీ ఒక థీమ్ ఉంది కదా, 2047 వరకు వికసిత్ భారత్ అనే థీమ్ని మనం సృష్టించాలనుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఆ ఏరియాస్ని ఫ్లరిష్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మనం దీన్ని తీసుకొచ్చాం. మరి తీసుకొస్తే అసలు ఇది ఏం చెప్తుంది, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో చూస్తే ఆ ఏరియాలో లైక్ గవర్నెన్స్ ఎంతవరకు ఇక్కడ అమలవుతుంది, ఎంతవరకు టెక్నాలజికల్గా అక్కడ ఉన్న పౌరులు ఎంగేజ్ అవుతున్నారు. సో ఇవన్నీ విషయాలు ఇక్కడ చెప్తుంది. ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద ప్రోవెన్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ యూజెస్ ఫ్రమ్ ద ఫ్రాంటియర్ రిపాజిటరీ. సో ఈ టెక్నాలజీ వింగ్కి సంబంధించిన ఒక సంస్థలు కూడా ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే కొన్ని స్టార్టప్స్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఆ ఏరియాస్ని మన వికసిత్ భారత్ వైపు తీసుకురావాలనేది దీని ఉద్దేశం. సో ఇలా ఇది మనకి నీతి ఆయోగ్ చేత లాంచ్ చేయబడింది. ఓకేనా? సో మరి ఈ ఏరియాస్ని మనం ఎలా చూస్ చేసుకుంటామంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని 114 డిస్ట్రిక్ట్స్ని మనం 2015 సెలెక్ట్ చేస్తాం కదా. అందులో భాగంగా ఒక 50 ఏరియాలని మనం ఇప్పుడు చూస్ చేసుకొని అందులో ఈ టెక్నాలజీని మనం ఇప్పుడు ఇన్బిల్డ్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఆ 50 పైలట్ డిస్ట్రిక్ట్స్ని మనం ఎలా తీసుకుంటాం. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. మరి యూస్ కేస్ డిప్లాయ్మెంట్, మన ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా సెలెక్ట్ ప్రియారిటీ యూజ్ ద కేస్ ఇన్ అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ అంటే వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ, ఇవన్నీ ఉపాధిలో కానీ వీటన్నిటిలో కూడా ఈ టెక్నాలజీని ఎలా మనం ఇన్సర్ట్ చేయాలి, వాటితో పౌరులకి అండ్ గవర్నమెంట్కి మధ్య ఒక బాండింగ్ ఎలా క్రియేట్ అవ్వాలని ఇది చెబుతుంది. సో కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలనుకుంటుంది. స్టార్టప్స్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఇందులో జాయిన్ అవ్వమని చెప్తున్నాయి. సో ఇదే కేసులో ఇది ఇప్పుడు మన కరెంట్ అఫైర్ కదా, ఇదే కేసులో మరి నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఆ నీతి ఆయోగ్ మనకి ఎలా వచ్చింది, ఈ స్టాక్ జీకేలో కూడా ఒకసారి చూసుకోవాలండి. నీతి ఆయోగ్ బేసికల్గా ఇది మనకి 2015 జనవరి 1 వచ్చింది. సో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిందో అంతకుముందు మన దేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉండేది. సో దాన్ని భర్తీ చేస్తూ నీతి ఆయోగ్ వచ్చింది. ఎందుకు? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య అంటే లైక్ ఓన్లీ కేంద్రం మాత్రమే హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కిందున్న స్టేట్స్కి మాట్లాడడానికి కానీ, కనీసం వల్ల రైట్స్ని పంచుకోవడానికి కానీ కూడా అక్కడ ఎలాంటి స్పేస్ ఉండదు. సో అందుకే ఇలా కోఆపరేషన్ ఫెడరలిజంని ఉద్దేశించే విధంగా ఈ నీతి ఆయోగ్ని మనం తీసుకొచ్చాం. నీతి ఆయోగ్ అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా. అంటే ఇది దేశానికి ఒక థింక్ ట్యాంక్ లాగా, ఎక్కడ ఏ పాలసీని మనం అమలు చేయాలి, రాష్ట్రాల కోఆపరేషన్ మనం ఎలా దీనికి తీసుకోవాలి అనే ఉద్దేశంగా మనం దీన్ని చూడొచ్చు. మరి నీతి ఆయోగ్ ఫస్ట్ దీన్ని మనం చైనాలో చూసాం, అంటే ఇలాంటి ఒక సిస్టమ్ని చైనాలో చూసాం. మన దేశంలో అజయ్ చిబ్బర్ కమిషన్ అధ్యక్షతన ఇది మన దేశంలోకి వచ్చింది. ఓకేనా? సో ఒకసారి మన నీతి ఆయోగ్ కూర్పు విచ్ మీన్స్ కంపోజిషన్ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక చైర్మన్ కనబడతాడు. ఆ చైర్మన్ వచ్చేసి మనకి ఎక్స్ అఫీషియోగా ఎప్పటి కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్లు. దాని కింద మనకి వైస్ చైర్మన్ కనబడతారు. ఇతను కూడా ప్రైమ్ మినిస్టర్ ద్వారా నామినేట్ చేయబడతాడు. ఇతని కింద మనకి సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతను కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ ద్వారా నామినేట్ అవ్వబడతారు. ఇక దీని కింద బాడీ చూసుకుంటే మనకి ఫుల్ టైం మెంబర్స్ అని, పార్ట్ టైం మెంబర్స్ అని, ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అని
ఇలా కొంతమంది మనకు కనబడతారు. సో జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి ఈ టాపిక్ మాత్రం. సో ఇక్కడ పార్ట్ టైం మెంబర్స్లో చూసుకుంటే సో మ్యాక్సిమం వీళ్ళు ఇద్దరు ఉండాలి. ఓకేనా. సో ఇదే ఎక్స్ అఫిషియో మెంబర్ చూసుకుంటే మ్యాక్సిమం మనకి నలుగురు ఉండాలి. సో ఫుల్ టైం మెంబర్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి 5 వరకు కనబడుతున్నారు. ఓకేనా. సో ఇది మాత్రమే కాకుండా దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఉంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూనియన్ టెరిటరీకి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా దీని కింద మనకు కనబడతారు. నెక్స్ట్ ఇదే కాకుండా ఎప్పుడైనా అవసరం కనబడితే మనకి రీజనల్ కౌన్సిల్, అంటే పర్టిక్యులర్ రీజియన్కి ఒక కౌన్సిల్ని మనం ప్రధానమంత్రి అధ్యక్షతన ఇటు సీఎంలు అటు లెఫ్టినెంట్ గవర్నర్ సహకారంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా మనకి స్పెషల్ ఇన్వైటీస్, అంటే ఏదైనా లైక్ ఏదైనా ఇంటెలెక్చువల్స్ మనకి దీనికి సూటబుల్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళని కూడా లైక్ ఇన్వైట్ చేసుకోవచ్చు. సో చూస్తే మనకి అన్నిటికంటే మీద నీతి ఆయోగ్ కనబడుతుంది. ఇక దీని కింద మనం చూసుకుంటే ఒకటి దీని గవర్నింగ్ కౌన్సిల్ కనబడుతుంది. అవసరం ఉంటే మనకి రీజనల్ కౌన్సిల్ కూడా మనకి ఏర్పడుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్పెషల్గా మనం ఇంకెవరినైనా లైక్ ఏదైనా ఒక సహకారం కోసం ఇన్వైట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది దీనికి సంబంధించింది. సో ఇక్కడ కూడా మీకు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మరి ప్రజెంట్ ఎవరున్నారు, ఇది కదా మనకు కావాల్సిన కరెంట్ అఫైర్స్. సో జాగ్రత్తగా ఈ నేమ్స్ ఈ రోజుకి అంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం వరకు సో డేట్ అన్నట్లుగా. మరి చైర్మన్ యాక్చువల్గా మనకి ప్రధానమంత్రి ఎవరు, నరేంద్ర మోడీ గారు. మన వైస్ చైర్మన్ చూసుకుంటే సుమన్ కేబేరి గారు. సీఈఓ చూసుకుంటే ఇక్కడ మనకి బీవర్ సుబ్రహ్మణ్యం గారు. అదే ఫుల్ టైం మెంబర్స్ మనం చూసుకుంటే వికే సారస్వత్ గారు, వీరు డిఆర్డిఓ చీఫ్ అన్నట్లుగా. మరి ప్రొఫెసర్ రమేష్ చంద్, ఈయన అగ్రికల్చర్ ఎక్స్పర్ట్. తర్వాత వినోద్ కేపాల్, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. అరవింద్ వీరమణి, ఎకనామిస్ట్. తర్వాత వెరీ రీసెంట్గా రాజీవ్ గౌబా, ఈయన వెరీ రీసెంట్గా రావడం జరిగింది. ఇంతకుముందు మనకి సిఎస్ లైక్ మనకి దేశంలోనే అత్యున్నతమైన ఐఎస్ పోస్ట్ అంటాం కదా, లైక్ సిఎస్గా ఈయన ఇంతకుముందు మనకి పనిచేయడం జరిగింది. తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్గా వీళ్ళందరూ కూడా దే ఆర్ నామినేటెడ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వీళ్ళు చూసుకుంటే మనకి రాజ్నాథ్ సింగ్, సో డిఫెన్స్కి. తర్వాత అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ మనకి ఇందులో ఎక్స్ అఫిషియోగా ఉన్నారు. ఇక స్పెషల్ ఇన్వైటీస్ దే ఆర్ ఆల్సో నామినేటెడ్ బై ప్రధానమంత్రి. అక్కడ చూసుకుంటే నితిన్ గడ్కరీ గారు కానీ, లేదా జేపీ నడ్డా, హెచ్డి కుమారస్వామి, సో జితన్ రామ్ మాంఝీ, సో వీళ్ళందరూ కూడా మనకి ఇందులో కనబడుతున్నారు. అండ్ గవర్నింగ్ కౌన్సిల్ చూసుకుంటే సీఎంస్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ మనకు కనబడతారు. ఓకేనా. సో ఈ నీతి ఆయోగ్ మనకి ఏ స్ట్రాటజీ మీద ఏర్పడేదంటే 7 పిల్లర్స్ ఉంటాయి ఇందులో. 7 పిల్లర్స్. ఆ 7 పిల్లర్స్ ఏంటంటే ప్రో పీపుల్గా మనం పనిచేయాలి. ఓకేనా. ప్రో యాక్టివిటీగా అంటే ఇన్ రెస్పాన్స్ టు ద సిటిజన్ నీడ్స్, పౌరులకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల పరంగా ఇది పనిచేయాలి. పార్టిసిపేషన్, అందరు సిటిజన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఆ స్కీమ్స్ ఉండాలి. ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్, గరీబ్స్, కిసాన్స్, ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎంపవర్ ఉమెన్ కూడా మనం అన్ని ఆస్పెక్ట్స్లో ఎంపవర్ చేయాలని చెప్తుంది. ఈక్వాలిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, చాలా పారదర్శకంగా ప్రతి పాలసీ కూడా ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు వెళ్ళాలని చెప్తుంది. అందులో భాగంగానే మనం ఫ్రాంటియర్ 50 అంటే 50 ప్లేసెస్ని మనం ఈ ఏఐ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఐఓటీ టెక్నాలజీ కానీ ఆ ప్లేస్లో ఇన్బిల్ట్ చేసి అక్కడున్న ప్రజల్ని గవర్నమెంట్కి మనం అనుసంధానం చేస్తున్నాం. ఇది థీమ్. అర్థమైంది కదా. సో చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఇప్పటి రకం నేను మాట్లాడినాయి. కాసేపు ఈ కీ ఇనిషియేటివ్స్ని ఇంకాస్త ఎలాబరేట్గా చూద్దాం. కీ ఇనిషియేటివ్ ఫస్ట్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అంటే లైక్ మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ వస్తువుల్ని కానీ రీయూజబుల్ అయ్యే విధంగా మనం వాటిని ఉపయోగించాలని దీన్ని మనం COP26, ఇది మనకి ఎక్కడ జరిగింది, గ్లాస్గోలో జరిగింది. ఓకేనా. మళ్ళీ COP26 దేనికి సంబంధించింది, UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫర్ కన్వెన్షన్, అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక థీమ్ మనకి 1992 రియో ఎర్త్ సమ్మిట్లో దీన్ని మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ 26 సమ్మిట్ మనకి గ్లాస్గోలో జరిగింది. ఇక్కడ నుంచి తీసుకున్న ఒక విధానమే ఈ లైఫ్. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఇండియాకి సంబంధించిన ప్రతి డేటాని మనం అక్వైర్ చేసుకోవచ్చు. మిథనాల్ ఎకానమీ ప్రోగ్రామ్. సో మిథనాల్ మనం చూడొచ్చు కదా, 2025 కల్లా పెట్రోల్లో ఖచ్చితంగా 20% ఆఫ్ ఇథనాల్ని కలపాలి. సో ఇలాంటివి ఎందుకు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి. తర్వాత విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సో విమెన్ కూడా ముందుకెళ్ళాలని. అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే మన దేశంలో ఇన్నోవేషన్స్ని పెంచే విధంగా కావాలంటే మీరు చూడండి, అటల్ టింకర్ ల్యాబ్స్ అని మనకి గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చాయి. అంటే గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, ఆ స్కూల్లో
ఆ ల్యాబొరేటరీస్ని పెంపొందిస్తూ సైంటిఫికల్ నాలెడ్జ్ని విద్యార్థులకు అందిస్తుంది. అలా చూడొచ్చు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ పోషన్, సో అందరికీ మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఇది కూడా మనకి 2015లో వచ్చింది. సో పేరులోనే ఉంది, ప్రతి డిస్ట్రిక్ట్స్ని కూడా మనం అస్పిరెంట్స్ వైజ్గా అంటే వికసించే వైజ్గా మనం తీసుకురావాలని. తర్వాత డిజిటల్ ఇండియా, ఇది కూడా మనకి 2015లో వచ్చింది. సో ఇవన్నీ థీమ్స్, దీనికి సంబంధించిన కీ ఇనిషియేటివ్స్. అండ్ దీంతో పాటు నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఇండెక్సెస్ని కూడా మీరు నోట్ చేసుకోండి. అర్థమైంది కదా? సో పోవర్టీ ఇండెక్సెస్ అని, వాటర్ ఇండెక్సెస్ అని చాలా ఇండెక్సెస్ అది రిలీజ్ చేస్తుంది. ఆ ఇండెక్స్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. ఇలా ఒక కరెంట్ అఫేర్ని, ఒక స్టాటిక్ జీకేని రెండింటిని మర్జ్ చేసి చదవండి. అప్పుడే మీకు ఇంకా ఈజీ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో బేసికల్గా నీతి ఆయోగ్ని మనం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత ఎన్డీసీ, సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ రెండింటిని భర్తీ చేసే విధంగా మనం 2015 జనవరి 1న దీన్ని తెచ్చుకోవడం జరిగింది. ఏ కమిషన్ అధ్యక్షతన? అజయ్ చిబ్బర్. ఓకేనా? అజయ్ చిబ్బర్ కమిటీ అధ్యక్షతన మనం ఈ మోడల్ని మన దేశంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా గైస్? యా. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ప్రొవిజన్స్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ యానిమల్స్. సో పేర్లోనే ఉంది, జంతువుల్ని మనం చట్టపరంగా ఏ రకంగా తెచ్చుకోవచ్చు మన ఇంటికి, అంతే. సో ఎందుకు అంటే ఒకసారి చూడండి, మనకి వంతారా జూ. సో ఈ వంతారా జూ ఎవరికి సంబంధించింది? ఇక్కడ మీకు కనబడుతున్నారు ఎవరు? సో అంబానీ సన్. సో ఆయనకు సంబంధించింది. ఈ జూలో ఉన్న ఎనిమల్స్ మీద ఒక చిన్నపాటి సస్పెక్ట్ స్టార్ట్ అయింది. సో ఈ సస్పెక్ట్లో భాగంగా ఇక్కడికి వచ్చి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఎలాంటి యానిమల్స్ను కూడా అక్రమంగా తీసుకురాలేదని నిర్ణయించడం జరిగింది. సో యానిమల్స్ని అక్రమంగా తీసుకొస్తున్నామని చెప్పడానికి మన దేశంలో, ఐ మీన్ యానిమల్స్ మీద ట్రేడింగ్ కానీ, ఇల్లీగల్ పోచింగ్ కానీ ఇవి జరుగుతుందని చెప్పడానికి మనం ఆల్రెడీ 1972లోనే మనం ఒక చట్టం చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకున్నాం. అండ్ 1973లో ప్రపంచంలో సైటిస్ అనే మరొక ఆర్గనైజేషన్ ఏర్పడింది. సో సైటిస్ అంటే కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే అంతమైపోతున్న జీవులు ఉన్నాయో వాటిని అక్రమ ట్రేడింగ్ని అరికట్టడానికి దీన్ని తీసుకొచ్చారు. ఈ ఇద్దరి నామ్స్ని యూజ్ చేసి ఈ జూలో యానిమల్స్ని అక్రమంగా తీసుకొచ్చారా లేదా అనే విషయాల్ని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పరిశీలించింది. ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో చూసుకుంటే టోటల్గా మనకి 6 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఎన్ని? 6 స్కెడ్యూల్స్. అయితే 2022లో దీన్ని మరొకసారి అమెండ్మెంట్ చేయడం వల్ల ఈ 6 స్కెడ్యూల్స్ని కాస్త 4 స్కెడ్యూల్గా మార్చడం జరిగింది. సో ఒకసారి ఈ డేటా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 గురించి చూసుకుంటే ఇలా మొత్తం మనకి 6 కనబడతాయి. ఈ 6లో చూసుకుంటే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో చాలా క్రూషియల్ ఎనిమల్స్ని మనం అందులో పెట్టుకోవడం జరుగుతుంది. వాటి మీద చేసినా కూడా అది క్రైమే మనకి. సో ఇదే మనకి షెడ్యూల్ 6లో చూసుకుంటే కొన్ని మొక్కల గురించి మనకి కనబడుతుంది. సో 2022లో ఈ 6 షెడ్యూల్స్ని కాస్త 4 షెడ్యూల్గా సవరించడం జరిగింది. మరొకసారి ఒకవేళ మనం ఒక యానిమల్ని తెచ్చుకోవాలి మన ఇంటికి అంటే ఎవరెవరి పర్మిషన్ కావాలి అనేది కూడా ఇందులో మనకి చాలా డీటెయిల్గా ఉంది. సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సో వన్యప్రాణ నేరాలు మరియు అక్రమ వాణిజ్యాన్ని ఎదుర్కోవడానికి ఒక బాడీగా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత జూ కంట్రోల్ కూడా ఒకటి మనకు ఉంటుంది. ఈ జూ కంట్రోల్ అథారిటీ కూడా సో వీటి యానిమల్స్ యొక్క నిర్వహణ కానీ వాటి నియంత్రణ కానీ ఇవన్నీ చూసుకుంటుంది. ఎవరైతే ఇవన్నీ తప్పులు చేస్తారో షెడ్యూల్ 1 ప్రకారంగా వాళ్ళ మీద జరిమానాలు కానీ లైక్ పనిష్మెంట్ కానీ పడుతుందని కూడా చెప్తుంది. ఇక్కడ ఈ ఎంటైర్ వైల్డ్ లైఫ్ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ని డిస్కస్ చేయబోతున్నా. అది సెక్షన్ 40, సెక్షన్ 42, తర్వాత సెక్షన్ 43, సెక్షన్ 49, 49B. ఇవి ఏం చెప్తున్నాయి? సో సెక్షన్ 40, 41 చూసుకుంటే అది అడవి జంతువు కానీ ఇంకేదైనా కానీ దాన్ని మనం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ని సంప్రదించి ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనం ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత సెక్షన్ 43, ఈ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లేకుండా తెచ్చుకుంటే ఖచ్చితంగా అది శిక్షతో సమానం. తర్వాత 49, 49B ఇవేం చెప్తున్నాయంటే జంతువుల ఇల్లీగల్ వ్యాపారం కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ నియంత్రిస్తుంది. సో ఇవి సెక్షన్ 40, 42, 43 అండ్ 49, 49B గురించి చెబుతున్నాయి. మరి ఇవన్నీ మనం ఎలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి. తర్వాత వెరిఫై చేస్తారు. ఆ తర్వాత అవి ట్రాన్స్పోర్ట్ చేయాలా, క్వారంటైన్ చేయాలా చూసుకుంటారు. ఆ తర్వాత రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకొస్తారు. ఇది వంతారకు సంబంధించిన కొన్ని ఇష్యూస్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూస్తే మనకి సలామిస్ బే అంటే ఏంటి? అఖాతం. సో సలామిస్ బే అనేది మనకి ఎగ్జాక్ట్గా
ఈ ప్లేస్లో మనకి లొకేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ సలామిస్ బేకి మన దేశం నుంచి చూసుకుంటే ఐఎన్ఎస్ త్రికండ్ని మనం ప్లేస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఐఎన్ఎస్ త్రికండ్. ఓకేనా. సో ఐఎన్ఎస్ త్రికండ్ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగింది? సో ఇరు దేశాల మధ్య ఒక స్నేహ బంధం కోసం కానీ లేదా ఒక ఇంటరాపరబిలిటీ లేదా నాలెడ్జ్ షేరింగ్, సో వీటన్నిటి ప్రకారంగా మనం గ్రీస్తో జరుపుకునే సంబంధాల ప్రకారంగా మన ఐఎన్ఎస్ త్రికండ్ ప్రజెంట్ ఇక్కడికి సలామిస్ బేకి వెళ్ళడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో వాటి సలామిస్ బే ఇది ఎక్కడ లొకేట్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగే ప్రాక్టీస్ మనం చూడొచ్చు. సో ఇదే కాంటెక్స్ట్లో అసలు సలామిస్ బే అంటే ఏంటి, అది ఎక్కడ లొకేట్ అయింది, దీన్ని చెప్పడం, ఐ మీన్ ఇక్కడ చూడండి ఇది ఎవరైనా చెప్తారు, కానీ నేను మిమ్మల్ని లైవ్ లొకేషన్ తీసుకెళ్ళి మాట్లాడతాను. ఓకే యా. సో రండి నాతో పాటు. ఒకసారి ఇక్కడ మీరు చూడండి సరోనిక్ గల్ఫ్ కనబడుతుందా, సరోనిక్ గల్ఫ్ గుర్తుపెట్టుకోండి, కొంచెం వీడియోని మాత్రం హెచ్డి ఫార్మాట్లో పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీకు సరోనిక్ గల్ఫ్ అని కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను క్లారిటీగా. సో ఇదంతా ఎర్త్ కదా, ఈ ఎర్త్లో మనం చూసుకుంటే సో దిస్ ఇస్ టర్కీ అండ్ దిస్ ఇస్ గ్రీస్. సో ఒకసారి గ్రీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో గ్రీస్తో మనకి సంబంధం ఉన్న బార్డర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఒకటి అల్బేనియా, నార్త్ మ్యాసిడోనియా, బల్గేరియా అండ్ టర్కీ. సో చూడండి ఇదంతా కూడా మనకి గ్రీసే, ఈ బార్డర్ కనబడుతుంది కదా, సో దిస్ ఆల్ గ్రీస్. ఇక్కడ చూస్తే మనకి టర్కీ, బల్గేరియా, నార్త్ మాసిడోనియా అండ్ అల్బేనియా, ఇదంతా మనకి మెడిటరేనియన్ సీ అంటే మధ్యధర సముద్రంలో ఇది మనకి లొకేట్ అయి కనబడుతుంది. ఇంతకుముందు మనం ఇదే గ్రీస్లో ఒక ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం, ఏంటి యూబోయి ఐలాండ్ లేదా ఎవియా ఐలాండ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సలామిస్ బే గురించి మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. సో ఒక్కసారి మీరు కాస్త క్లారిటీ ఓపెన్ చేయండి. ఏథెన్స్ లేదా థేమ్స్ ఇది ఎవరి క్యాపిటల్, గ్రీకులదే కదా. సో ఈ ఏథెన్స్లో మనకు కనబడుతున్న ఈ ఏరియా పేరే సలామిస్ బే. చూడండి ఇది ఒక అగాతం, ఇది ఒక సలామిస్ బే. ఈ సలామిస్ బే ఒక 9 కిలోమీటర్ రేంజ్లో మనకు కనబడుతుందంట. సో ఈ సలామిస్ బేకి మనం ఇలా కొంచెం సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మనం వస్తే ఇక్కడ మనకు కనబడుతుంది కేప్ పెట్రైట్ అనే ఒక ఏరియా మనకు కనబడుతుంది. ఓకేనా. ఎస్. సో ఈ సలామిస్ బేకి ఇంకా ఇంటర్ కనెక్ట్ అవుతున్న గల్ఫ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మెగారా గల్ఫ్, ఇంకోటి సరోనిక్ గల్ఫ్. ఈ గల్ఫ్స్ రెండు కూడా దీనికి కనెక్ట్ అవుతూ మనకు కనబడుతుంది. సో ఇది డేటా అండి. సో దిస్ ద డేటా. సో ఇంకా మీరు కిందికి వెళ్తే మీకు కనబడేది ఏంటి, మధ్యధర సముద్రం. ఓకేనా. సో గాయస్ ఇప్పుడు మీరు చూడండి ఈ పక్కన మనకు కనబడుతున్న ఈ సముద్రం పేరేంటి, ఏజియన్ సముద్రం. మనం చాలాసార్లు మాట్లాడుకుందాం, అవునా కదా. సో ఈ ఏజియన్ సముద్రం నుంచి కాస్త మనం ముందుకు వెళ్తే ఇక్కడ కనబడే సముద్రం పేరేంటి, దిస్ ఇస్ సీ ఆఫ్ మర్మరా లేదా మర్మరా సముద్రం అంటాం. ఓకేనా. ఎస్. సో ఈ ప్లేస్ ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది సీ ఆఫ్ మర్మరా సముద్రం మనకి కనబడుతుంది. సో ఇప్పుడు చూడండి గాయస్ ఈ ప్లేస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే బాల్కన్ ప్లేట్యూ అంటాం, బాల్కన్ ఐలాండ్ అంటాం. ఈ బాల్కన్ ఐలాండ్కి ఎగ్జాక్ట్గా గ్రీస్ మనకి దాని సౌత్ సైడ్ లొకేట్ అయింది. ఈ గ్రీస్ టర్కీ ఈ రెండు ఇలా మనకి ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి. ఈ టర్కీకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మనకి లైక్ ఒక స్టేట్ కనబడుతున్నా, ఈ స్టేట్ పేరే డార్డానెల్ స్టేట్. దట్ డార్డానెల్ స్టేట్ కనెక్ట్స్ 2 ఓషన్స్, 1 ఈజ్ ఏజియన్ ఓషన్, 2 ఈజ్ మర్మరా ఓషన్. సో కాస్త మీరు పైకి వెళ్తే మీకు ఇస్తాంబుల్ సిటీ కనబడుతుంది. ఓకేనా. ఈ ఇస్తాంబుల్ సిటీ ఇక్కడ సీ ఆఫ్ మర్మరా ఉంది, ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం అని ఇక్కడ కనబడుతుంది. ఓకే గాయస్, ఈ నల్ల సముద్రాన్ని ఈ సీ ఆఫ్ మర్మరాని ఈ రెండింటిని కలిపి ఒక జలసంధి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ స్టేట్ని మనం ఏమంటున్నామంటే బోస్పరస్ స్టేట్ అంటున్నాం. ఓకేనా గాయస్, బోస్పరస్ స్టేట్ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే. ఎస్. సో అన్న బ్లాక్ సీతో పాటు బ్లాక్ సీని ఆనుకుని ఉన్న కంట్రీస్ ఏంటి, సో ఇక్కడ బ్లాక్ సీ దగ్గర చూసుకుంటే ఇది రష్యా, ఇది యుక్రెయిన్, వీటి మధ్య కనబడుతున్న జలసంధిని మనకి కెర్చు స్టేట్ అని కూడా మాట్లాడుతాం. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నంటే కాస్త రివిజన్ పర్పస్లో. అంటే ఐ మీన్ మనం రెగ్యులర్గా ఇచ్చిన క్వశ్చన్స్ చాలా కఠినమండి, అవి యూపీఎస్సీ స్థాయిలో మనం ఇస్తున్నాం. అలా మీరు నేర్చుకుంటే ఈ స్టేట్ కానీ లేదంటే ఎస్ఐపిసి ఇవన్నీ మీకు కేక్ వాక్ అయిపోతుంది. అటు ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ ఏదైనా కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ చూడండి. ఓకే. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నా ఆ విషయాన్ని మొత్తం ఇక్కడ చెప్పేస్తా, ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని అక్కడ చెప్పేస్తా. సో ఇది మనకి బాల్కన్స్ ప్లేట్ అని కనబడుతుంది, ఇక్కడ మనకి గ్రీస్ కనబడుతుంది, ఇక్కడ ఏజియన్ సముద్రం కనబడుతుంది, ఇది మర్మర సముద్రం కనబడుతుంది, ఇది బ్లాక్ సముద్రం కనబడుతుంది. ఇదే ప్లేస్లో మనకి ఏథెన్స్ లొకేట్ అయింది. ఆ ఏథెన్స్ లొకేషన్ దగ్గరే మనకి మనం చూస్తున్న సలామిస్ బే కనబడుతుంది. సలామిస్ బే వచ్చేసి 2 గల్ఫ్స్ మనకి కొలైడ్ అవుతుంది. సో అది చూసుకుంటే ఒకటి వచ్చేసి మనకి సరోనిక్, సో కనబడుతుంది కదా సరోనిక్ గల్ఫ్, అండ్ దీంతో పాటు మెగారా గల్ఫ్. ఈ 2 గల్ఫ్స్కి ఇది లొకేట్ అవుతూ కనబడుతుంది. ఓకేనా. సో మన కీ ఫీచర్స్ ఆఫ్ గ్రీస్ గురించి చూసుకుంటే మనకి డెమోక్రసీ నేర్పించింది అండ్ పాశ్చాత్య నాగరికత నేర్పించింది కూడా వాళ్ళే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదే గ్రీస్లో 20 యునెస్కో హెరిటేజ్ సైట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే సుప్రీంకోర్టు డిఎన్ఏ మీద కొన్ని గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది.
సో ఇక్కడ మిమ్మల్ని ఇష్యూ ఎలా అడుగుతారంటే ఇది సుప్రీంకోర్టు డిఎన్ఏ మీద గైడ్లైన్స్ జారీ చేసింది అనడం కంటే ఏ కేసులో జారీ చేసింది, ఇంతకుముందు ఇలాంటి దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇలా క్వశ్చన్స్ని రైజ్ చేసే ఛాన్స్ మనకు ఉంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒక కేసు కనబడుతుంది, దట్ ఈస్ కట్టవెల్లే దేవర్కర్ వర్సెస్ తమిళనాడు కేసు. సో చూడండి, కట్టవెల్లే దేవర్కర్ వర్సెస్ తమిళనాడు కేసు. దీని మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది. అసలు ఈ కట్టవెల్లే కేసు మనకి ఏం చెప్తుందంటే, సో ఇది రేప్ గురించి కానీ, మర్డర్ గురించి కానీ, అండ్ రాబరీ గురించి కానీ ఇది మాట్లాడుతుంది. ఇందులో డిఎన్ఏకి సంబంధించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ ఏంటంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్లో మనకు డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ అంటే డిఆక్సీ న్యూక్లీ యాసిడ్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇందులో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎప్పుడు ముసలి వాళ్ళం కావాలి, మనం ఎప్పుడు ఏం చేయాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ మన దీంట్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని సెల్స్కి జారీ చేసే థింగ్ని మనం ఆర్ఎన్ఏ అంటాం. ఓకేనా. సో డిఎన్ఏ మనకి పోస్ట్ ఆఫీస్గా పనిచేస్తే ఆర్ఎన్ఏ పోస్ట్ మనగా మనకు పనిచేస్తుంది. సో ఇది డిఎన్ఏ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఈ డిఎన్ఏని యాక్చువల్గా దీన్ని కలెక్ట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది. పోలీస్ అనేది దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్. మనకి స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాన్కర్ లిస్టు ఉంటాయి కదా. సో స్టేట్ లిస్ట్కి సంబంధించిన పోలీసింగ్. కానీ కొన్నిసార్లు తనంతటి తాను కాకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల అన్ఇంటెన్షనల్గా స్టేట్ దాంట్లో కూడా కొన్నిసార్లు చుచ్చుకొని రావడం మనం చూడొచ్చు. ఇప్పుడు స్టేట్ దాంట్లో చుచ్చుకొని రావడం అంటే సో స్టేట్కి సంబంధించిన పోలీసింగ్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు తన ఆర్డర్స్ని పాస్ చేసింది. ఏమైనా ఆర్డర్ పాస్ చేసిందంటే సో ఖచ్చితంగా ఈ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా సేమ్ ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వాలి. ఇది ఒక రాష్ట్రానికి తేడా ఉండకూడదు అని ఇక్కడ గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇలా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్ మనకి ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిఎన్ఏ సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే ఎఫ్ఐఆర్ ఎడిటర్స్ కానీ, కేస్ సెక్షన్స్ కానీ, నేమ్ ఆఫ్ ది ఐఓ ఆఫీసెస్ కానీ, మెడికల్ ఆఫీసెస్ కానీ, ఇండిపెండెంట్ విట్నెస్ కానీ, ఇన్షూరింగ్ ద ట్రేసబిలిటీ ఫ్రమ్ ద స్టార్ట్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి. తర్వాత టైం ప్రకారంగా మనం డిస్పోజ్ చేయాలి. 48 అవర్స్లో మనం ఇచ్చేసేయాలి. ఎవరికి ఇచ్చేసేయాలి? కోర్టుకి సబ్మిట్ చేయాలి. లేదా నో ట్యాంపరింగ్ డ్యూరింగ్ స్టోరేజ్ చేసేటప్పుడు ఎలాంటి ట్యాంపరింగ్ చేయొద్దు. చేస్తే చాలా కఠిన శిక్షలు ఇస్తామని చెప్తుంది. తర్వాత చైన్ ఆఫ్ కస్టడీ రిజిస్టర్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం ఇలా మెయింటైన్ చేయాలని ఇక్కడ ఇలా నాలుగు కీ ఫీచర్స్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇవి అడుగుతారంటే అడగరు, బట్ కాకపోతే ఒకసారి చూసుకోండి, జస్ట్ చూడండి. ఓకేనా? యా. మరి ఇంతకుముందు ఇలాంటి కేసెస్ ఏమన్నా మనకి డిఎన్ఏ మీద ఉన్నాయంటే ఎస్, అబ్సల్యూట్లీ ఉన్నాయి. అది చూసుకుంటే మనకి అనిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2014 జరిగింది. తర్వాత మనోజ్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసు 2022 జరిగింది. తర్వాత రాహుల్ వర్సెస్ ఢిల్లీ కేసు 2022 జరిగింది. సో ఇవన్నీ కేసెస్ గురించి కూడా డిఎన్ఏ రిపోర్ట్ గురించి. అయితే ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఎప్పుడైతే మీరు తెలంగాణ గ్రూప్ 1 కానీ లేదా యూపీఎస్సీ కానీ రాస్తారో అప్పుడు వాల్యుయేషన్ పాయింట్గా మీరు వీటిని రాస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఎస్. యా. నెక్స్ట్ చూసుకుంటే 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఇది ఎక్కడ జరిగిందంటే 4th గ్లోబల్ సమ్మిట్ కోస్ట్ గార్డ్ సంబంధించింది. ఇది మనకి ఇటలీ రోమ్లో జరిగింది. సో ఇక్కడ 2027లో ఈ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ని మనం 2027లో ఇండియాలో స్టార్ట్ చేద్దామనే ఒక రెజల్యూషన్ ఇక్కడ పాస్ అయింది. సో ఎందుకు మనం 2027 చూస్ చేసుకున్నామంటే మన దేశంలో కోస్ట్ గార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1997లో స్టార్ట్ అయింది. మరి 2027 చూసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? 50 years అవుతుంది. సో దీన్నే మనం ఏమంటున్నామంటే గోల్డెన్ జూబ్లీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా మనం ఇక్కడ జరపాలనే ఉద్దేశం ఇక్కడ వచ్చింది. సో ఇది కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన విషయం. అయితే ఇక్కడితోనే మనం ఊరుకుంటామా? అయితే ఫస్ట్ ఈ గ్లోబల్ సమ్మిట్ మనం ఎందుకు జరుపుతాం అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన స్టాక్ జీకే ఓరియంటేషన్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కోస్ట్ గార్డ్స్ని మనం ఎందుకు జరుపుతాం ఒకసారి మీరు చూడండి. సో ఇది మన ల్యాండ్ అనుకుంటే ఇవన్నీ కూడా మనకి సముద్రాలు. ఈ సముద్రాలు చూసుకుంటే టెరిటోరియల్ సీ మనకి ఎంతవరకు కనబడుతుంది? అప్రాక్సిమేట్లీ 12 నాటికల్ మైల్స్ వరకు కనబడుతుంది. మరి 1 నాటికల్ మైల్ అంటే అర్థం ఎంత? 1.842 కిలోమీటర్స్. ఓకేనా? మరి 12 నాటికల్ మైల్స్ వరకే మన టెరిటోరియల్ సీ కనబడుతుంది. సో చూసుకుంటే 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఈ అంత ఏరియా కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే కోస్ట్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకేనా? కోస్ట్ గార్డ్స్. సో చూడండి, మన దేశంలో దీన్ని 4th డిఫెన్స్ సిస్టమ్ అని కూడా అంటాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సే కాదు, కోస్ట్ గార్డ్ కూడా మన దేశం రక్షిస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ కోస్ట్ గార్డ్ మన దేశంలో 1977లో స్టార్ట్ అయింది. సో అఫీషియల్గా 1978లో మొరార్జీ దేశాయ్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేవీ ఈ డిఫెన్స్ సిస్టమ్ చూసుకుంటుంది. మరి కోస్టల్ ఏరియాస్లో ఆ బీచ్ ఏరియాలో ఉన్న ప్రొటెక్షన్ చూసుకున్న ఒక ఈవెంటే దిస్
కోస్ట్ గార్డ్ ఈవెంట్ అన్నట్టుగా. మరి ఇలాంటి కోస్ట్ గార్డ్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇలాంటి సమ్మిట్ని జరపడం మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈసారి 5th గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే మనకి చెన్నైలో జరుగుతుంది. మరి ఏం చేస్తారు ఇక్కడ అంటే ప్రపంచ సముద్ర సహకారం కానీ, పరస్పర కెపాసిటీస్ అంటే ఎవరికి ఎంత కెపాసిటీ ఉంది, నాలెడ్జ్ షేరింగ్ కానీ, డిఫెన్స్ షేరింగ్ కానీ, ఇంటర్ ఆపరబిలిటీ కానీ, ఒక అమికేబుల్ నేచర్ కానీ ప్రతి దాన్ని కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడాన్ని చూడొచ్చు. సో ఇలా చూసుకుంటే అంతర్జాతీయ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ సముద్ర సామర్థ్యం ఐక్యతని కూడా ప్రదర్శిస్తుంది. సో దాంతోపాటుగా మనకి సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ కూడా మనకు కనబడుతుంది, సెక్యూరిటీ గ్రోత్ ఆల్ ఇన్ ద రీజన్. ఇది మనం ఎప్పుడు తీసుకొచ్చాం 2015లో. సో ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్ అంటే ఎక్కడైతే మన కోస్ట్ లైన్ మొత్తం ఉందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా మనం సెక్యూరిటీగా అండ్ సెక్యూర్గా గ్రోత్ పరంగా డెవలప్ చేసుకోవాలని ఇక్కడే థీమ్ చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోండి. మేజర్గా అయితే ఈసారి ఎక్కడ జరగబోతుంది, ఇండియాలో జరగబోతుంది. ఎందుకు జరగబోతుంది, 2027 కల్లా ఈ కోస్ట్ గార్డ్ ఏర్పడే మన దేశంలో 50 years కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా మనం చూడొచ్చు. సో ఇలా మనం చూసుకుంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ రక్షణ వరకు ఇది మనకి కాపాడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు ఏర్పడింది, 1977లో ఏర్పడింది. ఎప్పుడు ఏ ప్రధానమంత్రి ఇనాగరేట్ చేయబడింది, సో చూసుకుంటే దిస్ ఇస్ డన్ బై మొరార్జీ దేశాయ్తో ఇది చేయబడింది. సో ఫస్ట్ దీనికి ఎవరు డైరెక్టర్ జనరల్ కనబడుతున్నారంటే వైస్ అడ్మిరల్ విఏ కామత్ గారు. మరి ఇది ఏర్పడడానికి ఒక 2 కమిటీస్ కూడా మనకి ఏర్పడ్డాయి. ఆ కమిటీస్ కూడా మనం చూడండి, 1970లో నాగ్ కమిటీ అని ఒకటి వచ్చింది. తర్వాత 1974లో కేఎఫ్ రుస్తుంజీ కమిటీ. ఈ 2 కమిటీల ప్రకారంగా 1977లో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మన దేశంలో ఏర్పడింది. ఇది కోస్ట్ గార్డ్ సంబంధించిన ఇటు కరెంట్ అఫైర్స్ అటు స్టాక్ చెక్ ఓరియంటేషన్ చెప్పడం జరిగింది. ఓకే గైస్, నెక్స్ట్. సో నెక్స్ట్ గ్రే రైనో ఈవెంట్. సో ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో గ్రే రైనో ఈవెంట్ గురించి మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ మనకి. సో గ్రే రైనో ఈవెంట్ అంటే ఏంటంటే వెరీ రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్, ఒక రిపోర్ట్ ఏంటంటే స్లైడింగ్ ఎర్త్ అండ్ స్కాటర్ లైఫ్స్ సెప్టెంబర్ 2025 అనే రిపోర్ట్లో వైనాడ్లో లాస్ట్ ఇయర్ ఎలాంటి విధ్వంసం మనం చూడడం జరిగింది. ఫ్లడ్స్, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్, ఎంతోమంది చనిపోయారు. ఆ ఇష్యూని ఇందులో గ్రే రైనో ఈవెంట్గా పేరు ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఒకసారి చూసుకుంటే మరి ఈ గ్రే రైనో ఈవెంట్ని మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ కాయిన్డ్ బై మైకేల్ ఊకర్ అనే ఒక ఆవిడ. సో ఈ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రీసెర్చ్ చేసిన ప్రకారం ఇక్కడ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్లో ఉన్న రాజకీయ నాయకులు సరిగా పట్టించుకోకపోవడం కానీ, లేదా సిచ్యువేషన్ సివియారిటీ ఉన్నా కూడా జనాలు కూడా రియాక్ట్ అవ్వకపోవడం కానీ, లేదా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కానీ, సో ఇలా ఏ కారణం ప్రకారం చూసుకున్నా కూడా ఆ ప్లేస్ అనేది నెగ్లెక్ట్ చేయబడింది అని ఈ గ్రే రైనో ఈవెంట్గా ఈ పేరుని పలకడం జరుగుతుంది. సో అంతే, ఇట్స్ అ వన్ లైన్ కరెంట్ అఫేర్. వైనాడు ఫ్లడ్స్ని గ్రే రైనో ఈవెంట్గా ఇక్కడ పిలవడం జరుగుతుంది. అంతే గైస్, ఇంతకంటే ఇంకెక్కువ ఏం గుర్తుపెట్టుకోకండి. సో ఇలా ఓకే, యా నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి బ్యాంబూస్ అంటే వెదురుతో తయారు చేయబడిన ఒక ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యాక్టరీని మనం అస్సాంలో నుమాలీగఢ్ రిఫైన్డ్ ఆర్గనైజేషన్స్తో తీసుకురాబోతున్నాం. ఇది థీమ్ అండి, ఓకేనా. సో మనందరికీ తెలుసు కదా 2025 కల్లా పెట్రోల్లో మనం ఇథనాల్ బ్లెండింగ్ ఎంతవరకు చేయాలి, అప్రాక్సిమేట్లీ 20% వరకు చేయాలి. ఈ ఉద్దేశాన్ని, ఈ లక్ష్యాన్ని ఆచరిస్తూ ఈ థీమ్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, అస్సాంలో గోలాఘాట్లో నుమాలీగఢ్ రిఫైనరీలో భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. సో ఇది థీమ్. రేపు పొద్దున అడుగుతారు, అస్సాంలో భారత్లో మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ని మనం ఎక్కడ తీసుకొచ్చాం, అస్సాంలో. ఎక్కడ, గోలీఘాట్లో నుమాలీగఢ్ రిఫైనరీ ఆర్గనైజేషన్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఎందుకు తీసుకొచ్చాం, ఇలా ఎందుకు తీసుకొస్తాం, గ్రీన్ హౌస్ గ్యాస్ని రెడ్యూస్ చేయడానికి కానీ, లేదా బ్యాంబూస్, ఇప్పుడు బ్యాంబూ కల్టివేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు, రైతులు కూడా ఒక రకమైన ఉపాధి దొరికినట్లే కదా, విచ్ మీన్స్ మనం దానికి ఇస్తుంటే ఇక్కడ ఇథనాల్ మనకి బ్లెండ్ అవుతుంది. సో బ్లెండ్ అవుతుందంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఆ బ్యాంబూకి సంబంధించిన కల్టివేషన్ ప్రోత్సహించడమే కదా. సో దాంతో పరంగా చూసుకుంటే మన లైవ్లీహుడ్ సెట్ అయింది, అగ్రికల్చర్ సెట్ అవుతుంది, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కూడా తగ్గుతున్నాయి. అండ్ దాంతోపాటు మనం ప్రతి ఇయర్ అప్రాక్సిమేట్లీ 1000 కోట్ల వరకు మనం ఓన్లీ పెట్రోల్ని దిగుమతి చేసుకోవడానికే మనం ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ప్రతి విషయాన్ని ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఈ ఒక్కదంతా మనకి సెట్ అవుతున్నాయని ఇక్కడ ఒక ఇనిషియేటివ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, యా నెక్స్ట్ చూసుకుంటే ఎక్సైజ్ పసిఫిక్ రీచ్. ఓకేనా, పసిఫిక్ రీచ్. సో ఎక్సైజ్ పసిఫిక్ రీచ్ అనేది ఇది ఒక మల్టీలేటరల్ ఎక్సైజ్. సో ఈ ఎక్సైజ్ మనకి సింగపూర్లో జరుగుతుంది. ఇది ఎవ్రీ 2 years కోసం జరుగుతుంది. మన దేశం నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ని మనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇట్స్ అ డ్రైవింగ్ సపోర్ట్ వెసల్, దట్ ఈస్ ఐఎన్ఎస్ నిస్తార్. ఓకేనా,
ఐఎన్ఎస్ నిస్తార్ని, ఇదేనండి మీకు కనబడుతుంది. దిస్ ఐఎన్ఎస్ నిస్తార్ని మనం ఈ ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకసారి క్లారిటీ చూడండి. సింగపూర్లో జరగబడే ఒక బహుళ సంస్థ, ఒక మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. ఎవ్రీ 2 years జరుగుతుంది. ఈసారి 40 కంటే ఎక్కువ దేశాలు ఇక్కడ పాల్గొంటున్నాయి. ఓకేనా? యస్. సో కొంచెం త్రోట్ పైన ఉంది, ఎక్కువ దీన్ని అయితే ఏమనుకోకండి, లైట్. ఓకేనా? ఎస్. సో మనకు కావాల్సిన డేటా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన జర్నీని మనం ఆపొద్దు, ఎవ్రీడే ఇస్తామని ప్రామిస్ చేస్తాం. సో దట్స్ ఇట్. ఓకే, యా చూడండి. సో ఇలా ఇక్కడ మనకి ఈ ఫేజ్ మనకి 2 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే ఈ ఎక్సెస్ మనకి 2 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకుంటే ఒకటి హార్బర్ ఫేజ్. హార్బర్ అంటే ఏంటి? మనకి కోస్టల్ ఏరియా, బీచ్ ఏరియా దగ్గర కనబడుతుంది కదా, సో దట్ ఈస్ హార్బర్ ఏరియా. ఈ హార్బర్ ఏరియాలో మనం ఈ ఈవెంట్స్ జరుపుతాం. ఈ హార్బర్ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ని మనం మేనేజ్ చేయాలి అనే ప్రతి స్ట్రాటజీని మనం ఈ హార్బర్ ఫేజ్లో మాట్లాడుకుంటాం. తర్వాత సీ ఫేజ్ అంటే మన నౌకల్ని ఈ సముద్రం లోపలికి పంపించి అప్పుడు నిజమైన ఎక్సర్సైజ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు? సో టు షో ద స్ట్రెంగ్త్ టు వరల్డ్ నేషన్స్, మనకున్న బలాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూపించడానికి అండ్ స్నేహపూర్వక సంబంధాలని దేశాల మధ్య పెంపొందించుకోవడానికి, నాలెడ్జ్ షేరింగ్ ప్రకారంగా, ఇవన్నీ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ జరుపుకుంటాం. సో జరిగింది పసిఫిక్ రీచ్. ఈ ఎక్సర్సైజ్కి మన దేశం నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ అటెండ్ అయింది. ఇంతకుముందు మన ఐఎన్ఎస్ త్రికండ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సలామిస్ బేకి వెళ్ళింది. సో ఇప్పుడు దిస్ ఇస్ ఐఎన్ఎస్ నిస్తార్. ఓకే, యా. నెక్స్ట్ ఇది దిస్ రిలేటెడ్ టు ఎకానమీ అండి. ఓకేనా? ఎస్, ఎకానమీ పర్స్పెక్టివ్లో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి ADS. సో ఇక్కడ ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్మెంట్ సర్వే. మరి ఇక్కడ SCS అంటే ఏంటంటే సిచ్యువేషన్ అసోసియేటివ్ సర్వే. మరి ఏం చెప్తున్నాయి రెండు? ఒకసారి ఇక్కడ క్లారిటీ చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది, దట్ ఈస్ ADS అంటే డెట్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనే థీమ్ని చెప్తుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ అసోసియేటివ్ సర్వే, ఇది ఓన్లీ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుతుంది, అంటే వ్యవసాయదారుల కుటుంబాలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడుతుంది. సో ఇదంతా ఏంటంటే వ్యవసాయ కుటుంబాల ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్మెంట్ సర్వే అండ్ సిచ్యువేషన్ అసోసియేటివ్ సర్వేలని జూలై 2026 నుంచి మొదలు పెడితే జూన్ 2027 మధ్య నిర్వహిస్తామని ఎవరు చెప్పడం జరుగుతుంది? NSO. వాట్ ఈస్ NSO? NSO అంటే మనకి నేషనల్ స్టాటిస్టికల్ సర్వే. ఏంటి మనకి ఇది? నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఈ ఆర్గనైజేషన్ మనకి ఎప్పుడు ఏర్పడింది? 2019లో ఏర్పడింది. ఇది దేని కలయికతో ఏర్పడిందంటే CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అండ్ NSS, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ రెండింటిది కొలాబరేషన్స్తో మనకి NSO ఏర్పడింది. సో దిస్ ఇస్ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సహకారంతో ఇది మనకి ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇదేం చూస్తుంది? దేశంలో ఉన్న స్టాటిస్టిక్స్ మొత్తాన్ని మనకి చూపెడుతుంది. స్టాటిస్టిక్స్ అంటే మన GDP ఎంత, మన IIP ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఎలా ఉంది, సో మన గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, మన ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ లిస్ట్ చూపెడుతుంది. ఇదే లిస్ట్ ఇప్పుడు తీసుకున్న థింగ్ ఏంటంటే, సో ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్మెంట్ సర్వేని, తర్వాత సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వేస్ని, ఈ రెండు సర్వేస్ని తీసుకొస్తాం. ఎప్పుడు? 2026 to 2027 మధ్య దీన్ని తీసుకొస్తామని చెప్తుంది. బేసికల్గా ఇవి వచ్చేసి డికేడల్ రిపోర్ట్స్, అంటే ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రిపోర్ట్స్. సో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ని మనం ఒక ఫ్లాగ్షిప్ సర్వేగా తీసుకొచ్చుకుంటున్నాం. సో హౌస్ హోల్డ్ యొక్క ఫినాన్స్ కానీ, అంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆర్థిక అవసరాలు కానీ, కవరింగ్ డెట్, ఎంత అప్పు ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఈ డేటాని గెదర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన ఆర్గన్స్ మనకి ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎప్పుడు 1951-52 టైంలో ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వేగా దీన్ని మనం తీసుకొచ్చామంట. తర్వాత 1961-62లో ఇది రూరల్కి తీసుకొస్తూ పాటు అర్బన్కి కూడా మనం ఎక్స్పాండ్ చేయడం జరిగింది. తర్వాత కండక్టెడ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. తర్వాత చూసుకుంటే మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇప్పుడు దీన్ని కండక్ట్ చేస్తుందని చెప్తుంది. మరి వీటి ఏమేంటంటే క్యాప్చర్ ఎక్స్టెంట్ అండ్ నేచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇండిట్నెస్. ప్రతి వాళ్ళ దగ్గర ఎంతవరకు అప్పు ఉంది, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ విషయాన్ని గేదర్ చేయడమే వీళ్ళ పని అన్నట్లుగా. మరి కీ ఫీచర్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డికేడల్ సర్వే, అంటే ప్రతి 10 సంవత్సరాలకు వస్తే జరిపే సర్వేగా మనం చూసుకోవచ్చు. లాస్ట్ సర్వే మనకి 2019 RBI రిక్వెస్ట్ మేర 77th రౌండ్లో తీసుకొచ్చడం జరిగింది. మరి కవర్స్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆల్సో. సో దిస్ ఇంక్లూడ్స్
ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సక్సెస్. ఓకే, ఇక్కడ చూసుకున్న మనకి సంస్థాగతంగా కాకుండా ఉన్న ప్రతి అప్పుల్ని కూడా, ప్రతి డేటాని కూడా ఇది గేదర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ప్రొవైడ్స్ డేటా. సో స్టేట్ నుంచి సెక్టార్స్ ఓరియంటెడ్గా, ఇన్కమ్ గ్రూప్గా, ఇవన్నిటి ప్రకారంగా అన్ని డేటాలని తీసుకొస్తుంది. ఇట్స్ సపోజ్ టు ఫ్రేమింగ్ ద స్కీమ్స్ అండ్ ద ఫినాన్షియల్ లిటరసీ, క్రెడిట్ పెనట్రేషన్, తర్వాత అసెట్ క్రియేషన్. అంటే ఇది ఏం చెప్తుందంటే, ఏ ఇంటి దగ్గర మన అప్పులు కానీ, మన ఇన్వెస్ట్మెంట్ కానీ, మన ఆస్తులు కానీ, ఇవన్నీ డేటా గవర్నమెంట్కి ఉంటే మనం నెక్స్ట్ వచ్చే ఫైనాన్సింగ్ ప్లాన్స్ మనం ఎలా చేయాలి, మనం క్రెడిట్ని మనం ఎలా జారీ చేయాలి, ఇవన్నీ విషయాన్ని గేదర్ చేయడానికి తీసుకొచ్చుకుంది. ఎవరి రిక్వెస్ట్ మేరకు? ఆర్బీఐ, లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ మేరకు ఈ థీమ్ని మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం? 1951-52లో. తర్వాత ఎప్పుడు దీన్ని అర్బన్కి ఎక్స్పాండ్ చేసాం? 1961-62లో ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మరి లాస్ట్ రిపోర్ట్ మనకి ఎప్పుడు జరిగింది? 2019లో. ఓకేనా? నేషనల్ శాంపుల్ సర్వే ఎవరి రిక్వెస్ట్ మేర? ఆర్బీఐ రిక్వెస్ట్ మేర చేసింది. దట్ ఈస్ 77వ రౌండ్లో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన థీమ్. ఓకేనా? నెక్స్ట్ మరి సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే, ఇది ఓన్లీ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ మీద మాత్రమే జరిపేది. ఈ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్లో ల్యాండ్ ఉన్న వాళ్ళు కానీ, ల్యాండ్ లేని వాళ్ళు కానీ, ఈ ప్రతి ఒక్కరి మీద జరిపే సర్వేగా మనం చూడొచ్చు. మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2003లో స్టార్ట్ అయింది. ఇది 2013లో ఎక్స్పాండ్ అయింది. స్ట్రెంత్ అండ్ ఇన్ 2019 రన్. తర్వాత 2019లో ఇది చాలా బలంగా మారింది. విచ్ మీన్స్ అంటే ఇది ఎన్ఎస్ఓ కంప్లీట్గా కంట్రోల్ చేసే విధంగా చాలా హై రేంజ్కి వెళ్ళిందని కూడా చెప్తుంది. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2003లో స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు ఇది ఎక్స్పాండ్ అయింది? 2013లో ఎక్స్పాండ్ అయింది. ఎప్పుడు స్ట్రెంథన్గా అయింది? 2019లో స్ట్రెంథన్గా మారింది. సో దిస్ ఇస్ కండక్ట్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఇది రన్ అవుతుంది. అండ్ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ మినిస్ట్రీ. ఎందుకు అగ్రికల్చర్ మినిస్ట్రీ? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సో ఓన్లీ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వ్యవసాయ కుటుంబాల గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకే కూడా వ్యవసాయ మినిస్ట్రీ కూడా మనకి ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ చూస్తాం మనం అసెస్ ఇన్కమ్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, డెట్ కానీ, లైక్ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కటండి మనం దీన్ని వదిలిపెట్టాం. ప్రతి అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ అప్పుల్ని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని, వాళ్ళ లైవ్ స్టాక్ని, వాళ్ళ క్రాప్స్ని, ప్రతి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం చెప్పడం జరుగుతుంది. మరి కీ ఫీచర్స్ చూసుకుంటే, సో ఇది ల్యాండ్ ఉన్నా కానీ, ల్యాండ్ లేకున్నా కానీ అందరినీ సర్వే చేస్తుంది. తర్వాత ఇది యూజ్డ్ బై నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, రీసెర్చ్ బాడీ, బ్యాంక్స్ ఫర్ పాలసీ డిజైన్, వీళ్ళందరికీ కూడా ఈ డేటా యూజ్ అవుతుంది. నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? మంచి పాలసీస్ని మేక్ చేస్తుంది. మరి అదే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేస్తుంది? మంచి స్కీమ్స్ని చూపిస్తుంది. ఎందుకు? డెట్ ఎక్కువ ఉంటే దాన్ని కవర్ అయ్యే విధంగా ఒక మంచి స్కీమ్స్ని తీసుకొస్తుందని ఈ డేటా మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, నేను దీని మీద మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్మెంట్ సర్వే గురించి ఒక 3 పాయింట్స్. సో ఇట్ ఈస్ ఎ బైనోమియల్ సర్వే కండక్టెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి తప్పు రేట మీరు చెప్పండి. ద సర్వే ఎక్స్క్లూజివ్లీ కవర్స్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. అవునో కదా మీరు చెప్పండి. ఇట్ ఆరిజినేటెడ్ యాజ్ ద ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే ఇన్ 1950. అవునా కదా మీరు చెప్పండి. నాకు ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ కావాలి. సో ఒకసారి మీరే చూడండి, ఇది బైనోమియల్ సర్వేనా? అసలు ఇది బై ఎన్యువల్ సర్వేనా? ఇది మనం ఎవ్రీ 10 years కోసం జరుపుకునే సర్వే కదా. ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నేను రాసా. సో ఇక్కడ ఇట్స్ అ డికేడల్ సర్వే, 77th రౌండ్ బై ఆర్బీఐ రిక్వెస్ట్. సో ఇది బై ఎన్యువల్ సర్వే కాదు. సో దిస్ ఇస్ డికేడల్ సర్వే. ఓకేనా? సో ద సర్వే ఎక్స్క్లూజివ్లీ కవర్స్ ద రూరల్ హౌస్ హోల్డ్స్. ఓన్లీ రూరల్ హౌస్ హోల్డ్సా? ఇది మనకి 1961లో ఎక్స్పాండ్ అయింది. ఎవరికి? అర్బన్ కూడా ఎక్స్పాండ్ అయింది కదా. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఓన్లీ ఇట్ ఆర్జినేట్స్ ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వేగా మనకి 1950sలో ఫామ్ అయింది. సో దట్స్ ఓన్లీ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే గురించి. ఇక్కడ ఉన్న కరెక్ట్ స్టేట్మెంట్స్ కావాలి. స్టేట్మెంట్ 1, ఇట్ ఈస్ కండక్టెడ్ జాయింట్లీ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అవునా? అవును కదా. నెక్స్ట్ స్టేట్మెంట్, ద సర్వే ఇస్ లిమిటెడ్ టు ల్యాండ్ ఓనర్స్ ఎక్స్క్లూడ్స్ ల్యాండర్స్. చూడండి, నేను ఫస్ట్ చెప్పా ల్యాండ్ ఓనర్స్ కానీ ల్యాండ్ లేకున్నా కానీ చెప్పా, బట్ ఇక్కడ ఎక్స్క్లూడ్స్ అంటుండు కాబట్టి ది స్టేట్మెంట్ గోస్ రాంగ్. నెక్స్ట్, ద ఫైండింగ్స్ ఆఫ్ ద సర్వే ఆర్ యూజ్డ్ బై నీతి ఆయోగ్ ఫర్ పాలసీ మేకింగ్ ఫార్ములేషన్. నీతి ఆయోగ్ యూజ్ అవుతుందని ఇంతమంది చెప్పా కదా. నీతి ఆయోగ్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కానీ, వీటన్నిటి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇలా. నెక్స్ట్, సో ఇది రీజనల్ ఇష్యూస్లో భాగంగా, తెలంగాణ రీజనల్ ఇష్యూస్లో భాగంగా చూడండి. ఇక్కడ మనకి రామగుండం ఎన్టీపీసీకి ఇప్పుడు రాజభాష విశిష్ట అవార్డు వచ్చింది. సో రాజభాష విశిష్ట అవార్డు ఎందుకు వచ్చిందంటే, మనకి రామగుండం పెద్దపల్లిలో మనకి లొకేట్ అయింది.
ఎన్టీపీసీ ప్రయారిటీకి రాజ్ భాష విశిష్ట అవార్డు సాధించింది. గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో రామగుండం తీసుకొస్తున్న మంచి మంచి ఇనిషియేటివ్స్ ప్రకారం కానీ వీటికి సంబంధించిన అన్నింటినీ కూడా తారీఫ్ చేస్తూ అంటే మెచ్చుకుంటూ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో వెరీ రీసెంట్గా రాజభాష విశిష్ట అవార్డు ఎవరికి వచ్చింది అని అడగడం జరుగుతుంది. ఎవరికి? రామగుండంలో ఉన్న ఎన్టీపీసీకి రావడం జరిగిందని చెప్పాలి. ఓకేనా? ఎస్. సో ఇవి గాయస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ మోర్ హెల్దీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. యాస్, అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అవర్ కరెంట్ అఫైర్స్. సో ఇట్స్ యువర్ శ్రవణ్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.